హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దాని డయాగ్రామ్ ఎలా ఫిల్ చేస్తాము అని అంటే, ఇది 14 ఎబో కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా ఫిల్ చేస్తాము, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఎలా డయాగ్రామ్ చేస్తామని చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ N2 ఎగ్జాంపుల్ N2 తీసుకుంటే, N2 మీన్స్ హౌ 14 ఎలక్ట్రాన్స్ ఎలా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ 7 + 7 2 ఉంది కాబట్టి N2 ఉంది కాబట్టి 7 + 7 ఈజ్ ఈక్వల్ టు 14. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ N2. సో మనకి 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ మనకి మాలిక్యులర్ థియరీ ఆర్బిటల్లో చెప్పాను కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా ఉంటుందంటే σ1s2 σ1s2 అండ్ σ2s2 σ2s2. సో ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది 14 అండ్ 14 కంటే ఎబో ఉన్నప్పుడు. సో 14 ఉన్నప్పుడు దీని కాన్ఫిగరేషన్ ఫస్ట్ పై వస్తుంది. సో π2px is equal to π2py, దెన్ σ2pz. సో ఇవన్నీ రాసేసాక మనకు ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసుకోవాలి. 14 ఎలక్ట్రాన్స్ అంటే అప్పుడు ఏమవుతుంది, 2 2 4 5 6 7 8 9 10 11 12 13 14. సో హాఫ్ అవర్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని ఫస్ట్ 2 కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. సో గైస్, దిస్ ఈజ్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సేమ్ ఉంటుంది గైస్. మీరు ఏమి గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. ఇక్కడ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు π2px π2p వస్తుంది, తర్వాత సిగ్మా వస్తుంది. అట్ ద సేమ్ టైం 14 కంటే ఎబో ఉన్నప్పుడు సిగ్మా ఫస్ట్ వస్తుంది, తర్వాత పై వాల్యూ తర్వాత వస్తుంది. సో ఇప్పుడు N2 ఆర్బిటల్. సో యాక్చువల్గా మనం డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడైనా ఎనర్జీ అనేది లోయర్ నుండి హయ్యర్కి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ 1s ఆర్బిటల్ ఫిల్ చేస్తాం. సో ఎప్పుడైనా 1sలో 1 1 1 ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎలా చేస్తామంటే, సో హియర్ 1s to σ*. మనకి థియరీలో చెప్పాను, 2 అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్డ్ ఇట్ కెన్ ఫామ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ వస్తుంది. సో ఈ 2 అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్డ్ అయ్యి మాలిక్యులర్ ఆర్బిటల్ వస్తుంది. సో దిస్ ఇస్ ద అటామిక్ ఆర్బిటల్, దిస్ ఇస్ ద అటామిక్ ఆర్బిటల్ అండ్ దిస్ ఇస్ ద మాలిక్యులర్ ఆర్బిటల్. సో అప్పుడు మనకి 1sలో ఎన్ని ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ 1 1 1 1 ఫిల్ చేస్తాం. సో ఈ 1s నుండి 1 ఎలక్ట్రాన్ σ1sకి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ 1s నుండి 1 ఎలక్ట్రాను σ1sకి వస్తుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ 1s నుండి σ*1sకి ఒక ఎలక్ట్రాన్, ఈ 1s నుండి σ*1sకి ఒక ఎలక్ట్రాన్. సో దట్ మీన్స్ 2 అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్డ్గా ఫామ్ అయ్యి మనకి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ వస్తుంది. సో ది మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది, వెన్ అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్డ్ ఇట్ కెన్ ఫామ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. సో ఇది సేమ్ ఉంటుంది అండ్ 2s కూడా సేమ్ ఉంటుంది. అన్ని డయాగ్రామ్స్కి సేమ్ 2s కూడా సేమ్ ఉంటుంది. సో 2sలో 2 కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం. ఈ 2sలో నుండి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ, ఈ 2sలో నుండి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ. అట్ ద సేమ్ టైం 2sలోని 1 ఎలక్ట్రాన్, 2sలోని 1 ఎలక్ట్రాన్. వెన్ అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ టు ఫామ్ 2 మాలిక్యులర్ ఆర్బిటల్స్. సో ఫైనల్గా దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో డయాగ్రామ్ మొత్తం ఇదే ఉంటుంది. 1s అయిపోయింది, 2s అయిపోయింది. ఇప్పుడు 2p ఆర్బిటల్. హియర్ 2p ఆర్బిటల్. సో 2pలో ఎన్ని సబ్సెల్స్ ఉంటాయి, 3 ఉంటాయి కాబట్టి 3 సబ్సెల్స్ మనం పెట్టుకుంటాం, రైట్. ఇక్కడ ఫస్ట్ ఆర్బిటల్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్బిటల్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఆర్బిటల్. సో చూడండి, ఇక్కడ మనకేముంది, ఇక్కడ π2px, ఇక్కడ ఏముంది ఫస్ట్ π2px π2py, ఇక్కడ π2px π2py, దెన్ ఆఫ్టర్ σ2pz, ఇక్కడ σ2p. ఈ XYZ వాల్యూస్ ఎలా పెట్టుకున్నా ఓకే. సో దీనికి ఆపోజిట్ ఏముంటుంది, π* ఉంటుంది. సో దీనికి ఆపోజిట్ ఏముంటుంది, π*. π*2px π*2py అట్ ద సేమ్ టైం π*2py. దీనికి ఆపోజిట్ ఏముంటుంది, σ*2pz. సో ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ ఎలా ఉంటుంది చూడండి. సేమ్ 2pలో మనకి 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ XYZ ఇచ్చారు కాబట్టి 1 1 1 1 1 1. సో π2pxలో ఇక్కడ XYZ ఉంది కదా, ఇక్కడ 2px 2py 2pz, ఇక్కడ కూడా 2px 2py 2pz. సో 2px 2py 2pz. సో 1 1 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం. ఇక్కడ 1 1 ఎలక్ట్రాన్స్, అప్పుడు 2 2 ఎలక్ట్రాన్స్ అయిపోతాయి కదా. ఇక్కడ 2pxలో 2 ఎలక్ట్రాన్స్, 2pzలో 2 ఎలక్ట్రాన్స్.
అంటే వై అని తీసుకోవచ్చు. 2px 2p పై స్టార్లు 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసాం. ద సేమ్ టైం సిగ్మా స్టార్ 2pzలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసాం. నెక్స్ట్ హియర్ పై స్టార్ 2pxలో మనకి ఏదైనా ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు కదా. అండ్ పై స్టార్ 2pyలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, స్టార్స్ ఏం లేవు కదా ఇక్కడ. అంటే యాంటీ బాండింగ్ పై స్టారు సిగ్మా స్టార్ ఏం లేవు కాబట్టి ఏమి ఫిల్ చేయం. సో హియర్ బాండ్ ఆర్డర్ చూద్దాం. బాండింగ్ మైనస్ యాంటీ బాండింగ్ బై 2. సో బాండింగ్, హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ బాండింగ్ ఆల్ఫా అంటే స్టార్ లేనివి బాండింగ్ అంటారు. సో స్టార్ లేనివి కౌంట్ చేయండి. ఇక్కడ 2, 2, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 మైనస్ యాంటీ బాండింగ్ మీన్స్ స్టార్ ఉన్నవి 2, 2, 4 minus 4. That calculation of 6. So 3. So 3 means unpaired electrons ఉన్నట్టే కదా. ఎప్పుడైనా 2, 4, 6 వస్తే paired electrons. ఇట్లా ఆడ్ నెంబర్ వస్తే ఏమొస్తుంది? అన్పేర్డ్. 3 కాబట్టి డయామాగ్నెటిక్ నేచర్. సో 14 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, సో దట్ మీన్స్ 16 ఎలక్ట్రాన్స్ అనుకోండి. దట్ ఎగ్జాంపుల్ ఈజ్ O2. సో O2 తీసుకున్నప్పుడు మన డయాగ్రామ్ ఎలా చేస్తామనేది నేను డయాగ్రామ్ వేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో గైస్ ఫస్ట్ మనం 1s సేమ్ దీనికి ఎలా తీసుకుంటామో దీనికి కూడా అలానే తీసుకోవాలి. 1s ఆర్బిటల్స్ ఎలా ఫిల్ చేస్తామో చూడండి. See guys, this is the 1s. Sigma 1s, sigma star 1s సేమ్ ఉంటుంది. సో హియర్ 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఈ నుండి 1 ఎలక్ట్రాన్ దీంట్లో నుండి 1 ఎలక్ట్రాన్ అండ్ అట్ ద సేమ్ టైం స్టార్లో కూడా అలాగే వస్తుంది. సో సిగ్మా 2s ఆర్బిటల్ ఇలా డయాగ్రామ్ చేస్తాం. This is the 2s, this is the 2s, sigma 2s, sigma star 2s. These 2 electrons, these 2 electrons, these 2 electrons, these 2 electrons, same. And final 2p orbital, this is the most important. చూడండి గైస్, మీకు డయాగ్రామ్ వైజ్గా వేస్తే అర్థమవుతుందని చెప్పి నేను ఇది ఖాళీ పెట్టాను. సో ఫస్ట్ మనం 2p ఆర్బిటల్ అన్నప్పుడు 3 సబ్సెల్స్, సేమ్ 3 సబ్సెల్స్, సేమ్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. చూడండి ఇక్కడ 2p 2px 2py 2pz 2px 2py 2pz. హియర్ 2px 2py 2pz 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి, రైట్. 2px 2py 2pz 2px 2py 2pz అది అయిపోయింది, పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్. హియర్ మనకి సిగ్మా 2px వచ్చింది, రైట్. ఇక్కడేమో పై 2px వచ్చింది, ఇక్కడ సిగ్మా 2px వచ్చింది. సో సిగ్మా పై 2px వచ్చినప్పుడు మనకి ఇక్కడ పై 2px ఉంది. అండ్ నౌ సిగ్మా 2px కాబట్టి సిగ్మా 2px. నెక్స్ట్ పై ఇది సిగ్మా 2pz అనుకోండి, లేదా పై 2px పై 2py. సో దీనికి ఆపోజిట్లోనే మనం రాయాలి కాబట్టి ఇది పై 2px అంటే ఇది పై స్టార్ అవుతుంది, పై స్టార్ 2px పై స్టార్ 2py. సేమ్ సిగ్మా స్టార్ 2pz. ఇది xy తీసుకున్నప్పుడు ఇది z తీసుకోండి, నో ప్రాబ్లం. సో హియర్ చూడండి గైస్, ఇక్కడ 2pలో 2pxలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2. 2pyలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2. 2pzలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2. అట్ ద సేమ్ టైం 2px అండ్ y ఆల్రెడీ 2py 2pz. ఇప్పుడు ఇక్కడ పై స్టార్ 2pyలో ఉన్న ఎలక్ట్రాన్ 2pzలో ఉన్న ఎలక్ట్రాన్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ పై 2pxలో ఒకటి పై 2pyలో తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏం తీసుకుంటాము, ఎప్పుడైనా అటామిక్ ఆర్బిటల్ కంబైన్ టు ఫామ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ కాబట్టి. సో హియర్ 1 ఎలక్ట్రాన్స్ పై స్టార్ నుండి వస్తుంది. ఇక్కడ ఎందుకు రాలేదంటే హియర్ దెర్ ఈజ్ నో పై స్టార్స్ ఆర్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో
ఇక్కడ వన్ ఎలక్ట్రాన్ ఈజ్ దేర్ అండ్ వన్ ఎలక్ట్రాన్ ఈజ్ దేర్. సో ఇప్పుడు ఫిల్ చేయండి. సిగ్మా 2pxలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. ఎక్స్ జెడ్ మీరు తీసుకోవచ్చు నార్మల్గా ఎలా అయినా. సో పై 2px పై 2pyలో ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్. అండ్ పై స్టార్ 2px పై స్టార్ 2pyలో ఏమున్నాయి? ఇక్కడ 1 1 ఉంది కాబట్టి ఏ 1 1. అండ్ సిగ్మా స్టార్ 2pz, సిగ్మా స్టార్ 2pzలో ఏమైనా ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు. సో మనం ఏ ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయం. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ అండి. సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు బాండింగ్ మైనస్ యాంటీ బాండింగ్ బై 2. సో బాండింగ్ యూ కెన్ కౌంట్ ఏంటి? స్టార్ లేనివి 2 2 4 5 6 7 8 9 10. సో 10 మైనస్ యాంటీ బాండింగ్ how many? 2 2 4 5 6. So 6 by 2. How? 4 sorry 21 6. 10 minus 6 అంటే